గుంటూరు జిల్లాలో ముగించుకొని విజయవాడ నగరంలో అడుగుపెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు భ్రమరథం పట్టారు. నంబూరు క్యాంప్ సైట్ నుంచి బయలుదేరిన బస్సు యాత్ర తాడేపల్లి వారధి మీదుగా కృష్ణలంక చేరుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీ కేశినేని నాని, దేవినేని అవినాష్, పెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సామినేని ఉదయ్ భాను పలువురు స్వాగతం పలికారు. అడుగడుగున క్రెయిన్లు ద్వారా భారీ గజమాలలు, మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. బస్సు యాత్రలో వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రజల మధ్య నిలబడి అభివాదం చేశారు. శిఖామణి సెంటర్ మీదుగా ఏలూరు రోడ్, సింగ్ నగర్, కండ్రిక, రామవరపాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, నిడమానూరు, గూడవల్లి మీదుగా కేసరపల్లి చేరుకుంటుంది. కేసరపల్లితో ఈ రోజుతో జగన్ బస్సు యాత్ర ముగుస్తుంది. వైఎస్ షర్మిల, సునీతలపై వారి మేనత్త వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి విమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కుటుంబం పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని ఆమె మండిపడ్డారు. షర్మిల, సునీత చేస్తున్న పనుల వల్ల తమ కుటుంబ సభ్యులందరూ ఏడుస్తున్నారని చెప్పారు. శత్రువులంతా ఒక్కటైనప్పుడు సొంత కుటుంబ సభ్యుడికి అందరూ తోడుగా ఉండాలని హితవు పలికారు. వైఎస్ షర్మిల, సునీతలపై వారి మేనత్త వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి విమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కుటుంబ పరువును రోడ్డుకేడుస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంటి ఆడపిల్లలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని బజారు పాలు చేయటం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. వారి వ్యాఖ్యలను భరించలేకపోతున్నానని అన్నారు. వివేకానందరెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేయటాన్ని వీరు చూశారా అని ప్రశ్నించారు. ఎవరు హత్య చేశారో వీళ్లే డిసైడ్ చేసేస్తే ఇంకా కోర్టులు, జడ్జీలు ఎందుకని అడిగారు. హత్య చేసిన వాడు బయట తిరుగుతున్నాడని, అతను చెప్పిన మాటలు విని అవినాష్పై ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. వివేక హత్య అంశంలోకి జగన్ను కూడా లాగుతున్నారని విమల ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి. పాలిటిక్స్లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది. రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా అవినాష్ని దినమంతా హత్య చేసినాడని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు. వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు? మరి జడ్జిలు, కోర్టులు ఎందుకండి? ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే 10 ఏళ్ళు చిన్నోడు. అటువంటి వాడిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలు ఇద్దరు. కొంచెమన్నా ఎంపతి ఉండాలండి. వాళ్ళలాంటి పిల్లోడే కదా, మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా. మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు. వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ కానీ సునీతమ్మ కానీ ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చంపిన వాళ్ళు మేము బయట తిరుగుతున్నారు. అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. కానీ ఏ పాపం చేయని మా భాస్కర్ అన్నేమో సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు. అవినాష్కేమో బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు. ఇదేం న్యాయం అండి? వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు వచ్చే సంక్షేమ పథకాలను అమలు చేయకుండా దళితులకు తీరని అన్యాయం చేసిన వైఎస్ జగన్ను ఈ ఎన్నికల్లో ఓడించాలని మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా పిలుపునిచ్చారు. రానున్న కూటమి ప్రభుత్వంలో దళితుల సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేస్తామని హామీనిచ్చారు. విజయవాడ సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేర్పోగు వెంకటేశ్వరరావు మాదిగ రాష్ట్ర నాయకులతో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు వచ్చే సంక్షేమ పథకాలను అమలు చేయకుండా దళితులకు తీరని అన్యాయం చేసిన వైఎస్ జగన్ను ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. రానున్న తమ ప్రభుత్వంలో దళితుల సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఎస్సీల్ని కులాల వారీగా విడగొట్టాడు, రాజకీయ ప్రయోజనం పొందాడు. ఇవాళ ఏ కులానికి కూడా ఏం చేయాల చివరికి. పోనీ ఒక కులానికి భుజాన్ని వేసుకున్నానన్నాడు, పోనీ ఆ కులానికి ఏమైనా చేశాడంటే వాళ్ళకి మొండి చేయి చూపించాడు. పోనీ బయట పెట్టిన కులానికి ఏమైనా చేశాడంటే దానికి ఏం చేయాల. ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికీ వస్తున్నటువంటి సామాన్య పథకాలు, జనరల్ పథకాలు మాత్రమే అమ్మఒడి అందరికి వస్తే
ఎస్సీలకి అందరికి వస్తుంది, పింఛన్ అందరికి వచ్చేది ఎస్సీలకి పింఛన్ వస్తుంది, లేదు చేయూత వస్తే ఎస్సీలకి చేయూత వస్తుంది. అంతే తప్పితే ఈ పథకాన్ని ఎస్సీ వర్గం కోసం రాజ్యాంగం ఏమైతే చెప్పింది, సబ్ ప్లాన్ నిర్వహించండి, సబ్ ప్లాన్లో నిధులు కేటాయించండి, దళిత వర్గాల కోసం ఎస్సీ వర్గాల కోసం అని చెప్పి ప్రత్యేకంగా రాజ్యాంగం చెప్తే దాన్ని తుంగలో తొక్కినోడు మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి చర్యల వల్ల ఇవాళ ఎస్సీలు ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఎస్సీ పెద్దలారా, ఎస్సీ మేధావులారా, ఇది దయచేసి గ్రహించండి. ఎంత దారుణంగా మిమ్మల్ని మోసం చేశాడో జగన్మోహన్ రెడ్డి. మళ్ళా ఇవాళ కులాల పేరు చెప్పి రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తూ ఉన్నాడు. అనంతరం ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేర్పో వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ సీట్లలో 15 సీట్లు మాదిగలకు కేటాయించి సమన్యాయం చేసిన చంద్రబాబుకే మాదిగల మద్దతు అని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమామహేశ్వరరావు సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వంలో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని, బడుగు బలహీన వర్గాల జాతులు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమ్మాను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఈ రాష్ట్రంలో ఉంటే 15 సీట్లు మాదిగలకిచ్చి రాజకీయ సమన్వయం చేసిన చంద్రబాబు నాయుడు గారికే మాదిగల మద్దతు అనే పేరుతో ఇటీవల 6వ తారీఖున పాలకుల్లో వెళ్ళి మొత్తం మాదిగలంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటామని, బేషరతుగా గెలిపించుకుంటామని మేము ఆయనకి స్పష్టంగా ప్రకటన చేయటం జరిగింది. ఆయన కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగలికి సామాజిక న్యాయం చేస్తాను, అన్ని అవకాశాలు కూడా కల్పిస్తానని మాకు భరోసా ఇవ్వటం అనేది జరిగింది. కడప ఎంపీగా వైఎస్ బిడ్డ కావాలో, హంతకుడు అవినాష్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. నిందితులను సీఎం హోదాలో జగన్ కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటు వేసే ముందు ధర్మం ఎవరి వైపు ఉందో చూసి వేయాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా ముద్దునూరు పాత బస్టాండ్ వద్ద ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రసంగించారు. రాముడికి లక్ష్మణుడు ఎలానో వైఎస్కు వివేక అలాంటి వారని తెలిపారు. ఎప్పుడు ఎక్కడికి పిలిచినా వివేకానందరెడ్డి వచ్చేవారని గుర్తు చేశారు. వివేకానే వెళ్లి సమస్య పరిష్కరించి వచ్చేవారని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్కు వైఎస్ శంకుస్థాపన చేశారని, ఇంతవరకు దానిని పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు దానిని శంకుస్థాపనల ప్రాజెక్టుగా మార్చేశారని దుయ్యబట్టారు. వివేక హత్యలో అవినాష్ పాత్ర ఉందని స్వయానా సిబిఐ చెప్పిందన్న షర్మిల ఇవాల్టి వరకు ఒక్కసారైనా అవినాష్ను జైలుకు పంపలేదని అన్నారు. నిందితులను సీఎం హోదాలో ఉన్న జగన్ కాపాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇస్తే హంతకుడిని జగన్ కాపాడుతున్నారన్న షర్మిల 5 ఏళ్లుగా హంతకుడిని వెనకేసుకొస్తూనే ఉన్నారని విమర్శించారు. నిందితుడు అవినాష్కే మళ్లీ టికెట్ ఇవ్వడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. ఎంపీగా వైఎస్ బిడ్డ కావాలో, హంతకుడు అవినాష్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని షర్మిల పిలుపునిచ్చారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టే, ఇది తగదు కాబట్టే ధైర్యం చేసి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని సిబిఐ చెప్తున్న నిందితుడు ఇంకొక వైపు ఉన్నాడు. ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది, అధికారం ఇంకోవైపు ఉంది, ధర్మం ఒకవైపు ఉంది, డబ్బు ఇంకోవైపు ఉంది. మీరు ఏ పక్షమో, మీరు ఎవరిని గెలిపిస్తారో, మీరు నిజాన్ని గెలిపిస్తారో లేదో నిర్ణేతలు మీరే. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేశారు అన్న అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు నిందితుడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే తేల్చుకోండి. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో, ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే
ఒకటే అడుగుతున్నాం, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? గత 5 ఏళ్లలో గంజాయి పాలన తీసుకువచ్చి యువత భవిష్యత్ నిర్వీర్యం చేశారని కృష్ణా జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ మండిపడ్డారు. దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని గద్దె అనురాధ పిలుపునిచ్చారు. నగరంలోని ఆటోనగర్, అయ్యప్ప నగర్ 12వ డివిజన్ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్నీలకు మద్దతుగా కృష్ణా జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ 3 పార్టీల శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని స్థానిక ప్రజలను అభ్యర్థించారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే మహిళలు హారతులతో స్వాగతం పలకటం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఆడపిల్లలు 33,000 మంది అదృశ్యమయ్యారంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మద్యం, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు. కేవలం కక్షపూరితంగా చంద్రబాబు హయాంలోనే నిర్మించిన టిట్కో ఇళ్లను పేదలకు ఇవ్వలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రోడ్లు వేయటం, మంచినీటి సౌకర్యం, ఎస్సీ ఎస్టీ సప్లాన్తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు అనురాధ తెలిపారు. యువత భవిష్యత్తు నిర్వీర్యం కాకుండా చూడాలని పిలుపునిచ్చారు. దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని గద్దె అనురాధ పిలుపునిచ్చారు. మరి ముఖ్యంగా జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారు, వీరిద్దరికీ కూడా 2 ఓట్లు వేయాల్సిందిగా కోరుతూ మరి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము. ఈ గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పాలయ్యారో నిజంగా మేము ఇంటింటి ప్రచారంలో చూస్తూ ఉన్నాము. ఇవాళ ఆడపిల్లలు 30,000 మంది మిస్ అయ్యారు. అంటే దీనికి కారణం ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత మనకి కట్టొచ్చినట్లుగా కనబడతా ఉంది. మరి ఈ రోజు వరకు కూడా అసలు చట్టమే చేయని దిశా చట్టం, ఈ రోజున దిశ యాప్ ఉందని చెప్పి మాటలు కబుర్లు చెప్తారు తప్పించి మరి ఏ ఒక్క ఆడబిడ్డని కూడా రక్షించుకోలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంది. మరి అంతేకాకుండా ఒక్క అభివృద్ధి కార్యక్రమం అనేది ఒక్కటి కూడా జరగని పరిస్థితి. మరి ఒక ఇంట్లో ఒక తల్లి అడిగింది, మరి టిడ్కో ఇళ్ళకి ఈ రోజున మాకు శాంక్షన్ చేయటం జరిగింది, మా దగ్గర నుంచి 25,000 కట్టించుకోవటం కూడా జరిగింది, మరి ఇప్పటి వరకు కూడా ఇల్లు ఇవ్వలేదు. కనీసం ఇల్లైనా ఇచ్చి ఉంటే మాకు 7,000 రూపాయల అద్దె తప్పేది కదా అని చెప్పి. మరి ఆ రకంగా మీరు కేవలం ఒక కక్షపూరిత ధోరణితో చంద్రబాబు నాయుడు గారు కట్టారు టిడ్కో ఇళ్ళని అనే ఒకే ఒక్క కారణంతో ఇవాళ పేదలకి ఇళ్ళు ఇవ్వకుండా చేసిన పాపం మీది కాదా అని. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఒక పక్క, ఎన్డీఏ కూటమి మరో పక్క పోటీ చేస్తున్నాయని ప్రజా సమస్యలపై స్పందించే కమ్యూనిస్టులను ఆదరించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమి తరపున సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్లో సిపిఐ పశ్చిమ అభ్యర్థి జె కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, వారి కూటమి, రాష్ట్రంలో అధికార వైసీపీ పోటీ చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రానికి రాజధాని ఏదో వైసీపీ, బీజేపీని అడగాలని, దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏపీ ఒక్కటేనని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ గతంలో ప్రకటించిందని, 25 మంది ఎంపీ సీట్లను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారన్నారు. కేంద్రంలోని బీజేపీ కానీ, రాష్ట్రంలోని వైసీపీ కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకపోగా ఉన్న రాజధానిని అభివృద్ధి చేయకుండా రాజధాని లేని రాష్ట్రం చేశారన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే వైసీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులను రాజధాని, ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించాలని కోరారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, అమరావతినే రాజధానిగా ప్రకటిస్తామని తెలిపారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు చంద్రబాబు రైతుల గురించి మాట్లాడుతున్నాడని, రైతులను ఏ విధంగా మోసం చేశాడో రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. రాజధాని రైతులకు మోసం చేశాడని, విద్యుత్ ఛార్జీల గురించి అడిగితే రైతులను హింసించాడని, వారిపై పోలీస్ ఫైరింగ్ చేయించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పిట్టల దొర మాదిరిగా రైతులను ఉద్ధరిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్లో కార్పొరేటర్ మణిమ్మ ఆధ్వర్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ నాయకులతో కలిసి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, మళ్లీ జగనన్న రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమను పట్టించుకోలేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పేద ప్రజలకు అండగా నిలిచిందని, ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిందని చెప్తున్నారన్నారు. రాజధాని రైతులను మోసం చేశాడని, విద్యుత్ ఛార్జీల గురించి అడిగితే రైతులను హింసించాడని, వారిపై పోలీస్ ఫైరింగ్ చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి చోట వెళ్ళిన చోటల్లా మాకు మంచి స్పందన వస్తుంది. మళ్ళీ జగనన్నకే మేము సీఎం చేసుకుంటాం, మళ్ళీ జగనన్నే రావాలని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి అలాగే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లు కూడా మేము 4 నెలల నుంచి పర్యటిస్తున్నాం. ప్రతి చోట కూడా మంచి స్పందన లభిస్తుంది. జగనన్నని తలుచుకునే వారు లేరు. మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మాకు అభివృద్ధి చేసి చూపిస్తున్నారు జగనన్న. మేము జగనన్నకే తోడుగా ఉంటాం. ఎవరు ఎంతమంది టూరిస్టులు వచ్చినా వస్తారు పోతుంటారు. ఇంతకుముందు కూడా ఎంతోమంది బడాబాబులు వచ్చారు, ఇక్కడ వెళ్ళిపోయారు. ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు అండగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 35వ డివిజన్ వైసీపీ అడ్డాగా మారిందని, ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని చెప్పారు. 3వసారి పశ్చిమ నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. ఎంపీ కేశినేని నాని కేంద్రంతో మాట్లాడి కోట్లాది రూపాయలు నగరాభివృద్ధికి తీసుకురావటం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఈ డివిజన్ అన్నది భారీ మెజారిటీ అన్నది ప్రతిసారి ఇవ్వటం అన్నది మాకు ఈ డివిజన్ నుంచి పశ్చిమ నియోజకవర్గం మొదలవడం అన్నది జరుగుతుంది. కాబట్టి మంచి శుభ పరిణామం మాకు ఇక్కడి నుంచి రావటం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఈ డివిజన్ మొత్తం వన్ సైడ్ అంతే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం అన్నది జరుగుతుంది. అలాగే షేక్ ఆసిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా 3వసారి పశ్చిమ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి కైవసం చేసుకొని విజయవాడ వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ నందు అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్సను ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ విజయవంతంగా గుడివాడకు చెందిన రోగికి పునర్జన్మ ప్రసాదించారు. బెంజీ సర్కిల్ సమీపంలోని వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ నందు డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ చైర్మన్ డాక్టర్ గుంటూరు వరుణ్, డాక్టర్ పువ్వాడ రవితేజ, ఎనస్థీషియా విభాగం వైద్యులు డాక్టర్ సూర్య, డాక్టర్ దీప్తిలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ పువ్వాడ రామకృష్ణ మాట్లాడుతూ గుడివాడకు చెందిన మోహన్ రామ్ తల భాగంలో గడ్డతో చిన్న వయసు నుంచి బాధపడుతున్నారు. గడ్డ వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయటి వ్యక్తులకు తన పరిస్థితి తెలియకుండా టోపీ పెట్టుకునేవాడు. ఈ గడ్డ క్రమక్రమంగా పెరుగుతూ అత్యంత భారీ కణితిగా తయారైంది. కణితి రోజు రోజుకు పెరిగిపోతూ పుర్రె ఎముకలను దెబ్బతీయటంతో మెదడుపై ఒత్తిడి తీవ్రమై పేషెంటు భరించలేనంత నొప్పితో బాధపడసాగాడు. ఆ పరిస్థితుల్లో రోగి వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్లో సంప్రదించాడు. 18 సెంటీమీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల పొడవుతో ఉన్న ఈ ట్యూమర్ మరింత పెరిగిపోతోందని, ట్యూమర్ వల్ల మెదడుపై దుష్ప్రభావం ఏర్పడి ప్రాణాపాయం సంభవించవచ్చని గుర్తించి దాదాపు 4 గంటల పాటు శ్రమించి పుర్రె భాగాన్ని ఆపరేషన్ ద్వారా ఓపెన్ చేసి అతి భారీ కణితిని విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు. మన వరుణ్ కార్డియాక్ సైన్సెస్లో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ గారి ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎమర్జెన్సీ ట్రామా కేర్తో పాటు హెడ్ మరియు స్పైన్ సర్జరీస్, అడ్వాన్స్ సర్జరీస్ మన డైరెక్టర్ ఆఫ్ న్యూరో సైన్సెస్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో గత 10 రోజుల క్రితం చాలా రేర్ ట్యూమర్ అయినటువంటి ఇన్ఫెక్టెడ్ న్యూరోఫైబ్రోమా చాలా పెద్ద ట్యూమర్ని మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో
టీమ్ ఆఫ్ డాక్టర్స్ దీన్ని ఎక్సర్సైజ్ చేయటం జరిగింది. అటువంటి ట్యూమర్ మన ఇండియాలో ఆల్మోస్ట్ 10 years బ్యాక్ హాంకాంగ్లో ఫస్ట్ టైం రిపోర్ట్ చేశారు. దట్ మచ్ లార్జ్ ఇన్ఫెక్టెడ్ న్యూరోఫైబ్రోమా. సో ఇటువంటి పెద్ద ట్యూమర్ని మీ అందరూ చూస్తూ ఉన్నారు. మన ఆ పేషెంట్ హెడ్ సైజులో ఉందండి, చాలా పెద్దది. సో అటువంటి ట్యూమర్ని విజయవంతంగా 10 రోజుల క్రితం కంటిని తొలగించడం జరిగింది. ఆపరేషన్ అనంతరం రోగి వేగంగా కోలుకున్నాడు. ప్రపంచంలోనే ఈ ఆపరేషన్ అత్యంత అరుదైనది. దేశంలో ఇటువంటి శస్త్రచికిత్స ఇదే మొదటిదని చెప్పుకోవచ్చు. తొలగించిన కణితిలోని భాగాన్ని బయాప్సీ పరీక్షకు పంపగా క్యాన్సర్ కణితి కాదని తేలడం మరింత ఆనందదాయకమని తెలిపారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యులు పువ్వాడ రామకృష్ణ, పువ్వాడ రవితేజ, సూర్య దీప్తిలకు వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ చైర్మన్ డాక్టర్ గుంటూరు వరుణ్ అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వైద్య చరిత్రలో అద్భుతంగా పేర్కొనదగిన శస్త్రచికిత్సను తమ ఆసుపత్రిలో నిర్వహించడం గర్వకారణమని డాక్టర్ గుంటూరు వరుణ్ పేర్కొన్నారు. పేషెంట్ మోహన్ రామ్ 40 years, 40 ఏళ్ళ ఏజ్, తలలో గట్టుతో బాధపడుతున్నాడు. చిన్నప్పటి నుంచి అది ఉంది, బట్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇనీషియల్గా టోపీ లాంటిది పెట్టుకుని మేనేజ్ చేస్తున్నారు, బట్ చాలా పెద్ద సైజు వచ్చింది. ఇది టోటల్గా ఎక్సర్సైజ్ చేసినాం, టోటల్గా తీసేసినాం. కాకపోతే లక్కీగా అది క్యాన్సర్ కాదని వచ్చింది రిపోర్టు, విత్ పస్ ఫార్మేషన్ కూడా ఉంది. మేబీ ఇండియాలో వన్ ఆఫ్ ద రేరెస్ట్ కేస్, మేబీ ఫస్ట్ టైం అవ్వచ్చు. అండ్ సడన్ గ్రోత్, ఇంక్రీజింగ్ గ్రోత్ చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ చిన్నప్పటి నుంచి ఉందంతకి ఇప్పుడు దాకా ఉందానికి ఒక లక్షణం ఏంటంటే అది ఎక్కువ శాతం క్యాన్సర్ కాకపోవచ్చు అని. బట్ సడన్ గ్రోత్ లోపల చాలా నెక్రోటిక్ ఏరియాస్ అవన్నీ ఉన్నాయి. దాంతో మాకు క్యాన్సర్ కూడా ఉండొచ్చు అని అనుమానం వచ్చింది. అండ్ స్కల్ బోన్స్ కూడా కొంచెం ఇరోడ్ అయినాయి, కొంచెం లింఫ్ నోడ్స్ వచ్చినాయి. సో డయాగ్నోస్టిక్ కూడా మాకు చాలా ఛాలెంజింగ్ కేసు ఇది. సో మేము క్యాన్సర్ అవ్వచ్చేమో, బట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ అనుకున్నాము. బికాస్ ఆఫ్ సడన్ గ్రోత్, నెక్రోటిక్ ఏరియాస్, బోనీ ఇరోజన్స్ ఇవన్నీ ఉండటం వల్ల లక్కీ కొద్ది పేషెంట్ బ్రెయిన్ లోపలికి ఈ ట్యూమర్ స్ప్రెడ్ అవ్వలేదు. వెరీ బిగ్ ట్యూమర్, లాట్ ఆఫ్ వాస్కులారిటీ ట్యూమర్కి ఉంది. అది ఒక వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ థింగ్ ఫర్ ద సర్జన్. మనము ఈ సర్జరీ స్కాల్ప్ న్యూరోఫైబ్రోమా చాలా పెద్ద లీజన్, 20 into around 15 centimeters ఉంది. ఫ్రాంటల్, పెరైటల్, టెంపరల్ ఆ ఏరియాస్ కవర్ అయింది. అది మనకేంటంటే బ్రెయిన్ ఎక్స్టెన్షన్ అయితే లేదు. మేము పూర్తి మత్తు ఇచ్చాం, జనరల్ అనస్థీషియా ఇచ్చి ఆయన తీసుకొని బ్లడ్ అన్నీ అరేంజ్ చేసుకొని మేము ప్రొసీడ్ అయ్యామండి. ఈ సమావేశంలో పేషెంట్ మోహన్ రామ్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న సమస్యను శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించిన డాక్టర్ పువ్వాడ రామకృష్ణ తనకు పునర్జన్మను ప్రసాదించారన్నారు. ట్యూమర్ భారీగా పెరిగిపోవడంతో ఇక జీవించడం కష్టమేమోనని భావించిన తరుణంలో వరుణ్ వైద్యులు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారని ధన్యవాదాలు తెలియజేశారు. నాకు చిన్న దురదలాగా రావడం వల్ల గోకేసరికి అది ఇన్ఫెక్షన్ లాగా పెద్దదైపోయింది బాగా. ఎమ్మటే నెగ్లెక్ట్ చేయకుండా మరి ఎమ్మటే సార్ గారి దగ్గరికి రావడం జరిగింది. సార్ గారు కూడా చూసి ఎమ్మటే స్కానింగ్లు అవి చేసిన తర్వాత అర్జెంటుగా ఆపరేషన్ చేంజ్ చేసుకోవాలి నువ్వు అని చెప్పారు. సరే సార్ మీరు అలా చెప్తే అలా అని చెప్పి మాకు ఏదో రకంగా ప్రాణపరీక్ష పెట్టండి సార్ అని చెప్పి నేను బతినాడుకున్నాను. అదే రకంగా నాకు ఆపరేషన్ చేసి ఈ రోజున మీ అందరి ముందు కనపడేటట్టు 4 మాటలు మాట్లాడేటట్టు నాకు పునర్జన్మ ప్రసాదించారు సార్ గారు, పువ్వాడ రామకృష్ణ గారు. అదేవిధంగా వరుణ్ కార్డియాలజిస్ట్ సార్ గారు కూడా చాలా చేశారు ఆ రోజు నాకు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ తిరుమల నిత్యాన్నదాన పథకానికి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 10 టన్నుల కూరగాయలను వితరణగా ఇస్తున్నట్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని ఆశీస్సులతో నిత్యాన్నదాన పథకం నిర్విరామంగా జరగాలని, శ్రీనివాసుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలను వితరణగా అందజేశారు. మండవ కుటుంబరావు స్ఫూర్తితో ఎం నాగేంద్ర ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, డైరెక్టర్లు సునంద, వల్లూరు పూర్ణచందు, వినూత్న, చైర్మన్ పరిమి పవన్ చంద్ సౌజన్యంతో తిరుమలకు 10 టన్నుల కూరగాయలను పంపించారు. తొలుత కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పరిమి నరేంద్రబాబు, సునంద జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరేంద్ర బాబు మాట్లాడుతూ 2016 సంవత్సరం నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి క్రమం తప్పకుండా నిత్యాన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. కోవిడ్ కాలం మినహాయించి ఇప్పటికి 5 సార్లు తిరుమలకు కూరగాయలను ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కార్యక్రమ పర్యవేక్షకులు నాగేంద్ర మాట్లాడుతూ దివంగత మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో 2004 నుంచి టీటీటీ నిత్యాన్నదాన పథకానికి ఉచితంగా కూరగాయల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ఆయన తదనంతరం కూడా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగేలా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఎంతోమంది సేవా తత్పరులు దాతల సహకారంతో ప్రతి మాసం 20 టన్నుల కూరగాయలు తిరుమలకు ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే నేడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 10 టన్నుల కూరగాయలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండవ కుటుంబరావు గారు 2006లో స్థాపించడం, ఈ కూరగాయలు పంపించడం ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 40,000 టన్నుల కూరగాయలు పంపించడం జరిగింది. అలాగే మన విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత నరేంద్ర గారు, అలాగే మేడం గారు సునంద మేడం గారు 2016 నుంచి ఈ రోజుకి 5 బళ్ళు ఇవ్వడం జరిగింది. కరోనా కారణంగా 3 సంవత్సరాలు ఇవ్వలేకపోయారు. కరోనా ద్వారా అక్కడ కూడా అన్నదానం జరగలేదు కాబట్టి మనందరూ ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఇవ్వకపోవడం జరిగింది. అలాగే మరి సారు అన్ని దానిలకు అన్నదానం ఎంతో మిందని చెప్పి అక్కడ తిరుమల జరిగే అన్నదానం కూరగాయలు 10 టన్నులు విలువ చేసే కూరగాయలు ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 1,20,000 విలువ చేసే కూరగాయలు పంపించడం జరుగుతుంది. ఇలాగే ఢిల్లీ పబ్లిక్స్ కూడా ఇంకా మున్ముందు ఆ సార్కి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని. కార్యక్రమంలో డైరెక్టర్ కడియాల ప్రవీణ్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు, ప్రిన్సిపల్ ఎంఎస్ భువనేశ్వర్, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల యూజీసీ అనుబంధ సంస్థ నాక్ నుంచి A++ గ్రేడ్ను సాధించిందని ఆ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు తొమ్మండ్రు శేషయ్య, తూనికుంట్ల శ్రీనివాసులు చెప్పారు. 59 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నత విద్యారంగ వ్యాప్తికి, సామాజిక వికాసానికి కేబిఎన్ కళాశాల అద్వితీయమైన సేవలందిస్తుందని వివరించారు. అదే క్రమంలో అనేక మైలురాళ్లను దాటుకుంటూ నేడు 6,000 మంది విద్యార్థులతో రాష్ట్రంలో అతిపెద్ద కళాశాలలో ఒకటిగా ఖ్యాతి గడించిందన్నారు. వన్-టౌన్లోని కాకరపర్తి భావనారాయణ కళాశాలలో అధ్యక్ష కార్యదర్శులు తొమ్మండ్రు శేషయ్య, తూనికుంట్ల శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ కేబిఎన్ కళాశాలకు నాక్ A++ గ్రేడ్ లభించిందన్నారు. కళాశాలలో విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, పాలకవర్గ నిర్ణయాలు, విద్యార్థులకు అందించే ఉపాధి అవకాశాలు, కళాశాల పరిపాలన, సామాజిక సేవలు, విద్యార్థుల వికాసం తదితర అన్ని అంశాలను పరిశీలించి తగిన గ్రేడింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ పనిచేస్తుందన్నారు. ఈ సంస్థ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనుబంధంగా కొనసాగుతుందన్నారు. ఉన్నత విద్యా సంస్థల పనితీరును ఈ సంస్థ పరిశీలన, అధ్యయనం చేసి తగిన గుర్తింపును అందిస్తుందన్నారు. నాక్ సంస్థ నియమించిన బృందం ఫిబ్రవరి మాసంలో 2 రోజుల పాటు తమ కళాశాలకు వచ్చేసి పరిశీలన చేసి వెళ్ళిందన్నారు. మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అబ్నార్మల్గా చేంజెస్ వచ్చాయి. అలాగే ఇక్కడ గ్రీనరీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయటం జరిగింది. అదేవిధంగా రీసెర్చ్ పరంగా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం అనేది చేయటం, అలాగే PhD హోల్డర్స్ అలాగే రీసెర్చ్ పరంగా ఎక్కువ ఫ్యాకల్టీని ఎంకరేజ్ చేయటం ద్వారా అక్కడ ఉన్నటువంటి లోగడ ఏదైతే కొద్దిపాటి లోటు జరిగిందో దాన్ని కూడా కవర్ చేసుకుని మరి ఆల్ ఇండియా స్థాయిలో న్యాక్లో అత్యున్నత ప్రమాణాలు ఉన్నటువంటి విద్యా సంస్థకి ఇచ్చేటువంటి న్యాక్ పరంగా A++ అనేది హయ్యెస్ట్ గ్రేడ్, ఇండియా మొత్తంలో హయ్యెస్ట్ గ్రేడ్ అనేది మరి అతి కొద్ది కళాశాలలకు మాత్రమే. ఒక 500 నుంచి 1000 కళాశాలలు ఇన్స్పెక్ట్ చేస్తే ఒక కళాశాలకు మాత్రమే సుమారుగా A++ అనేది ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అత్యున్నత విద్యా ప్రమాణాలు ఉన్నటువంటి కాలేజీకే మరి ఇవ్వటం జరుగుతుంది. అది కూడా మరి అటానమస్ కాలేజీ అంటే అటానమస్ కాలేజీని యూనివర్సిటీ స్థాయిలో అంచనా వేసి ఫెసిలిటీల పరంగా కానీ రీసెర్చ్ పరంగా కానీ అన్ని అంచనాలు వేయటం జరుగుతుంది. ఇవాళ వచ్చినటువంటి కాత్ భావనారాయణ కళాశాల A++ గ్రేడ్ వచ్చినందుకు దానికి సంబంధించిన స్టాఫ్ అందరికీ కూడా ఈ అభినందన తెలుస్తుంది. వాళ్ళ వల్లే కూడా వాళ్ళ సహకారం వల్లే, వాళ్ళ టీమ్ స్పిరిట్ వల్లే ఇవాళ కేబిఎన్ కాలేజీకి ఈ A++ గ్రేడ్ అనేటువంటిది సాధించడం జరిగింది. అదే కాకుండా దాదాపు ఈ SKPV దాంట్లో మాకు ఉన్నటువంటి స్పాన్సర్ చేసినటువంటి కాత్ భావనారాయణ కళాశాల,
పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజీ రెండు కూడా A++ గ్రేడ్తో ఈ సంవత్సరం రావడం అనేది మా కమిటీకి ఈ స్టాఫ్ ఇచ్చినటువంటి గొప్ప వరంగా మేము భావిస్తున్నాము. అలాగే దీనికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా మేము ఇంకా పురోగతి సాధిస్తామని చెప్పని. ఈ సమావేశంలో కళాశాల కోశాధికారి అన్నం రామకృష్ణారావు, ప్రిన్సిపల్ డాక్టర్ వి నారాయణరావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పిఎల్ రమేష్, డాక్టర్ కె రామకృష్ణ, ఏక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ జి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం జరగాల్సి ఉండగా సీఎం జగన్ బస్సు యాత్రను అడ్డుకుంటున్నారన్న సమాచారంతో నాయకులను అరెస్ట్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 27 దళిత పథకాలు రద్దు చేశారని సమత సైనిక్ దళ్ నాయకులు ఆరోపించారు. దళితుల నిధులు దారి మళ్లించారని, రాజధాని అమరావతిని విచ్ఛిన్నం పైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రంలో ప్రెస్ మీట్లు కూడా పెట్టే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేసి సమతా సైనికుల టీం మొత్తాన్ని కూడా పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఆగండి మాట్లాడండి ఎందుకు